డబ్బు కావాలి. నా దగ్గర లేదు. ఉన్నా ఇవ్వను. వెళ్ళిపో. జ్యోతి, నా పరిస్థితి ఏం బాగాలేదు. ఆడదాన్ని అడగడానికి నీకు సిగ్గులేదు? నువ్వు వదిలేసినట్టే సిగ్గు అభిమానం కూడా నన్ను వదిలేసినాయి. పోషించడం చేతగాని అసమర్థుని ఏ పిల్లమైనా వదిలేక ఏం చేస్తుంది? జ్యోతి, నిన్ను చేసుకోకముందు నేను ఒక ప్రొఫెసర్ని. నీ విచ్చలవిడి విలాసాలు తీర్చడానికి నీ చేసిన అప్పులకి తప్పులకి ఉద్యోగం ఊడి వీధిని పడ్డాను. ఆరోగ్యం చెడి ఆసుపత్రి పాలయ్యాను. విడాకులు ఇవ్వలేదనేగా చీటికి మాటికి సతాయిస్తున్నా. రేపే లాయర్ నోటీస్ పంపిస్తాను. గెట్ అవుట్. నో జ్యోతి, నేను బ్లాక్ మెయిల్ చేయడానికో నేనే భర్తనని నీ ప్రియుడికి చెప్పడానికో ఇక్కడికి రాలేదు. కనీసం సాటి మనిషి అనే మానవత్వంతో అయినా సహాయం చేస్తామని వచ్చాను. కొంచెమైనా డబ్బు ఇవ్వకపోతే హాస్పిటల్ నుంచి నన్ను గింటేస్తారు. ప్లీజ్. నువ్వేమైనా నాకు సంబంధం లేదు. శేఖర్ అని నా కొలీగ్ని ప్రేమించాను. అతనికి ఆస్తి, అందం, సొసైటీలో గొప్ప స్టేటస్ ఉన్నాయి. నా సరసాలకి సరదాలకి సరైన వ్యక్తి. అతన్ని నా వాణ్ణి చేసుకోవడానికి, నా వ్యామోహాలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ చివరి నిమిషంలో అతను తండ్రి మాట కోసం నాకు ద్రోహం చేసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అందుకే పగబట్టాను. నా అందాన్ని ఎరగా వేసి ప్రేమ నటిస్తూ వాళ్ళ కుటుంబంలో కలతలు రేపాను. రేపో మాపో పెళ్లి చేసుకుని ఆ ఇంటిని శ్మశానం చేస్తాను. నా కోరికలు తీర్చుకోవడానికి అడ్డొచ్చిన వాళ్ళని సర్వనాశనం చేస్తాను. శభాష్, వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. నీ నాటకాలకు జోహర్లు. నో శేఖర్, నేను తమాషాకు మాట్లాడుతున్నాను. అతని మాటలు నమ్మొద్దు. షాప్. మిస్టర్ హరి, నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. శేఖర్, శేఖర్. నో, నీ నోటి నుంచి నా పేరు వినపడిందంటే నీ నాలుగు చీరేస్తాను. అంతా స్వయంగా నేనే విన్నాను. ఏ ఇతరులాగే నన్ను వికారం చేద్దాం అనుకున్నావా? మా నాన్నగారికి హార్ట్ అటాక్ రావడానికి కారణం నువ్వు. నా భార్య నాకు దక్కకుండా చేసింది నువ్వు. అనుక్షణం ఆందోళనతో నన్ను చిత్రవద చేసింది నువ్వు. నిన్ను. అంతేకాదు శేఖర్ బాబు, బుల్లెమ్మ మీద నా మీద తప్పుడు రాతలు రాయించిన రాక్షసు కూడా ఇదే. చెప్పవే, చేసిన తప్పుకు చెంపలేసుకుని అల్లుడి గారి కాళ్ళ మీద పడి నిజం చెప్పు. బాబు, కన్న బిడ్డను కాపాడుకోవడానికి వేరే దిక్కు లేక సవతి బిడ్డని లక్ష్మి మీద అపవాదు మోపాను. ఈ అమ్మాయి డబ్బాసు చూపించి నా చేత ఉత్తరం రాయించింది. మరి లక్ష్మి? బుల్లెమ్మ గర్భవతి ఎలా అయిందనే కదా నీ అనుమానం. బుల్లెమ్మ కళ్ళు పోయిన ముందు రోజున ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఈ దొరసారి కొంప నుంచే నువ్వు బాగా తాగొచ్చావు. నడవలేని నిన్ను నేను బుల్లెమ్మ మేడ మీద తీసుకెళ్ళాం. నిజమే చంద్రం, నువ్వు చెప్పిందంతా నిజమే. అల్లుడు గారు, నా కూతురు నిప్పు లాంటిది. పేదరికంలో పుట్టిన పవిత్ర గంగలా పెరిగింది. మనస వాచ కర్మణ స్వచ్ఛంగానే నీకు భారీ అయ్యింది. మావయ్య గారు, నన్ను క్షమించండి. నా మూర్ఖత్వం వల్ల మిమ్మల్ని అందరినీ కష్టపెట్టాను. లక్ష్మి ఎక్కడుందో చెప్పండి. అమెరికా తీసుకెళ్ళినా సరే తనకు ఆపరేషన్ చేయిస్తాను. నీకు ఆ శ్రమ అక్కర్లేదు శేఖర్ బాబు. బుల్లెమ్మకు చూపు వచ్చింది. అది కాక నీకు 12 కొడుకు కూడా పుట్టాడు. నిజమా? ఆపరేషన్ ఎవరు చేయించారు? పెద్దబాబు గారి సాయంతో నేనే ఆపరేషన్ చేయించాను. చంద్రం. శేఖర్ బాబు, లక్ష్మి, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఇంతవరకు నిర్లక్ష్యం చేశాను. నన్ను అంత మాట అనకండి. నా మూర్ఖత్వంతో ఇంతకాలం నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించమ్మా. అది సరేనండి. ముందు దివ్యతో నా పెళ్లి జరిపించకపోతే ఇది నన్ను క్షమించేటట్టు. జూనియర్ శేఖర్, మనందరి సమస్యల్ని పరిష్కరించి ఇంటింట దీపావళి వెలిగించిన చంద్ర ఇవాళ ఇంటివాడయ్యాడు. ఇక చూడండి.